రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రకాశం జిల్లా గత కొన్నేళ్లుగా నష్టపోతూనే ఉందని చెప్పుకొచ్చారు. మంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఆ వర్షపాతం దాటికే రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోలేదని ఆరోపణలు చేశారు. మాకు తెలిసినంత వరకు నేను రైతు సంఘ నాయకుడు అయిన తర్వాత ప్రకాశం జిల్లాలో పరిస్థితి అనంతపురం కంటే కూడా చాలా ఎక్కువ సమస్యలతో ఉంది. అందుకనే మేము నేను 2010 ఆత్మహత్య 1988లో శనగపచ్చ పురుగుతో ప్రకాశం జిల్లాలోనే రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మహత్య జరిగింది. అప్పుడు లోక్సత్తా అధ్యక్షుడిగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది. సో దాని మీద తీసుకున్నప్పుడు ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఉంటుందో, ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి. అలాగే 2014 నుంచి 2016 దాకా తీసుకుంటే, అట్లాగే మళ్ళీ 19 నుంచి 24 దాకా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు. 5వ సంవత్సరంలో 103 మండలాలు కరువు మండలాలు, రాయలసీమ మండలాలు. అంటే ప్రకాశం జిల్లా ఆ 5 సంవత్సరాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు. మరలా ఇప్పుడు తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లేదు, రబీలో దగ్గరగా మీకు మళ్ళీ ఈ 16 మండలాలు ఈ ప్రకాశం జిల్లాలో రబీలో కరువు మండలాలు. ఇప్పుడు ఈ ఖరీఫ్లో కూడా ప్రకటించి